అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఈవేళ యోహాను సువార్త మొదటి అధ్యాయం తొలి వచనంలోని 3వ ప్రకటనను మనం విశ్లేషణ చేసుకోవాలి. తొలి వచనంలో 3 గంభీరమైన ప్రకటనలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఆరంభంలో లోగోస్ ఉంది. లోగోస్ దేవుని దగ్గర ఉంది. 3వ ప్రకటన లోగోస్ దేవుడై ఉంది. అలా చదువుకుంటూనే వెళ్ళాం. కాకుంటే అధ్యయనంలో లోతుగా దానిని పరిశీలన చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకు పరిశీలన చేసుకోవాలి అనంటే మరింత అవగాహనలోనికి వెళ్ళటానికి, అనుభవ జ్ఞానాన్ని సంతరించుకోవడానికి. వాస్తవానికి ఈవేళ నేనైతే భావ అస్పష్టతలోనే ఉన్నాను, లేదా భావ సంఘర్షణకు లోనవుతూ ఉన్నాను. కారణం ఏంటంటే వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అనేది మనం మన పూర్వ విశ్వాస నేపథ్యంలో నుంచి చదువుకుంటూ వెళితే ఇబ్బందికరంగా ఏమీ ఉండదు. కానీ లోగోస్ భావనను మనం గ్రహించిన తర్వాత అప్పుడు లోగోస్ ఇట్ సెల్ఫ్ వాజ్ గాడ్. అది లోగోస్ ఇట్ సెల్ఫ్ వాజ్ గాడ్. ఆ భావన కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది, ధ్వనిస్తుందేమో. ఐ డోంట్ నో. అంటే అధ్యయనంలో మనం అలా తీవ్రంగా ఆలోచన చేయాలి. సరే, దాన్ని ఎలాగ మనం విశ్లేషణ చేసుకోవాలో చాలా పెద్ద స్టేట్మెంట్ అది. యోహాను స్టేట్మెంట్ మామూలు స్టేట్మెంట్ కాదు. వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. లోగోస్ థియోస్, వాక్యమే అనే మాట తెలుగు పదం. లోగోస్ అంటే గ్రీకులు ఏదైతే విశ్వగమన సూత్రంగా పరిగణిస్తూ వచ్చారో, అంగీకరిస్తూ వచ్చారో, క్రీస్తుకు పూర్వమే గ్రీకు తాత్వికులు దేనినైతే ప్రతిపాదించుకుంటూ వచ్చారో అది దైవము అన్నాడు. అదే దైవము అన్నాడు. సరే, దిగువకు వచ్చాక ఇంకా బాగుంటుందిలే, కానీ ప్రారంభం అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ భావనను అర్థం చేసుకోవడానికి మనం మళ్ళీ ప్రారంభం నుండి, అంటే యేసు ఉద్యమ ప్రారంభం నుండి పరిణామ క్రమాన్ని గుర్తు చేసుకుందాం. పదే పదే గుర్తు చేసుకుంటుంటేనే మనకి అంతర్లీనంగా ఇమిడిపోతాయి అన్నమాట. ఓకే, లైవ్లోకి చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. బిడ్డ వజ్రారావు, అలాగే బిడ్డ వరప్రసాద్, మళ్ళీ బిడ్డ రాజు, వారికి ఆహ్వానాశీస్సులు. ఎందుకనో ఇవాళ బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ వాళ్ళు కనిపించలేదు. ఒకవేళ జాయిన్ అవుతారేమో, ఇట్స్ ఓకే. ఒకసారి పరిణామ క్రమాన్ని గుర్తుకు తెచ్చుకుందాం. నేను అంటే చెప్పేందుకు అవే ఉన్నాయి. వాక్యమే, లేఖనమే మనకు చెప్పేందుకు. కానీ లేఖనాన్ని చదివినా, విన్నా, ధ్యానించిన ప్రతిసారి ఒక నూతన దృక్పథం, నూతన పార్శ్వం మనకి గోచరిస్తుంది. కాబట్టి దాన్ని కూడా మనం చెప్పుకోవాలి. సో యేసు గలిలయలో తన ఉద్యమాన్ని ప్రారంభించాడు. మార్కు సువార్త గలిలయలో తన ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఉద్యమ ప్రారంభం ఏంటి? దేవరాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొంది సువార్తను అంగీకరించండి. ఇది ఆ స్టేట్మెంట్. దేవరాజ్యం సమీపంగా ఉంది. దేవరాజ్యానికి స్థాపకుడెవరు? మెస్సియా. యూదుల విమోచన నిరీక్షణకర్త మెస్సియా. అంటే ద కింగ్డమ్ ఆఫ్ మెస్సియా ఈజ్ నియరర్, అట్ హ్యాండ్. దానికోసం ప్రిపేర్ విత్ రిపెంటెడ్ మైండ్ అన్నాడు. గలిలయలో ఉద్యమాన్ని ప్రారంభం చేశాడు. గలిలయ నుంచి
యెరూషలేము దాకా ప్రయాణం చేసి యెరూషలేములో తన ఉద్యమాన్ని ముగించాడు. సో యేసు సాగించిన ఉద్యమము, యేసును అనుసరించిన అనుచరులు అందరూ యేసులో మెస్సీయను చూచారు. యేసులో మెస్సీయను చూచారు. మళ్ళీ మార్కు ఎక్కడ అంత స్పష్టంగా దానిని గురించి చెప్పడు. ఇట్స్ ఓకే. అంటే ద జీసస్ మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్ యాజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ మెస్సియానిక్ హోప్. మెస్సియా నిరీక్షణ యొక్క నెరవేర్పుగా యేసు ఉద్యమము మొదలైంది. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ, దురదృష్టం అనాలో అదృష్టం అనాలో, యేసు ఉద్యమము యెరూషలేములో స్వర్ణ దేవాలయ యాజక వర్గంతో యూదా మత ప్రవిష్టులు నాయకులైన పరిసయ్యులు కలిసి అతి క్రూరంగా అణిచివేశారు. ఉద్యమం ఫెయిల్ అయిపోయింది. ద జీసస్ మూవ్మెంట్ వాజ్ ఫెయిల్డ్. అంగీకరించాలి దానికి. మాత్రమే కాదు, ఈవెన్ ఆయన వెంట 3.5 సంవత్సరాల పాటు పరిచర్యలో సమస్తాన్ని క్షమించాలి, ఈ ప్రాబ్లం ఎలాగే వస్తుందో నాకేం అర్థం కావడం లేదు, అయినా బేర్ చేయాలి. ఆయన వెంట తిరిగిన 12 మంది శిష్యులున్నారే, సరే అప్పటికి యూదా మరణించాడు. ఈవెన్ వాళ్ళు కూడా పలాయనం చెందారు, చెదరిపోయారు, పలాయనం చెందారు. ఇది అతి స్వల్ప వ్యవధిలో, ఒక వారం దినాలు అనుకుందాం, జస్ట్ వారం రోజుల వ్యవధిలో పలాయనం చెందారు. పునరుద్ధానుడైన యేసు ప్రత్యక్షతను చూచిన తర్వాత కూడా వాళ్ళు పలాయనం చెందారు. నా ఫ్రెండ్ హైమావతి, తనకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. అంటే వైఫల్యం యొక్క పరిణామాన్ని చూచాం. ద మూమెంట్ దట్ జీసస్ స్టార్టెడ్ బేసింగ్ ఆన్ ద జూయిష్ మెస్సియానిక్ హోప్. చాలా ఇబ్బందికరంగా ఉంది, బేర్ చేయండి దయచేసి. సో ఇట్ వాజ్ ఫెయిల్డ్. పలాయనం చెందిన శిష్యులను, చెదరిపోయిన శిష్యులను ఆయన ఎలా సమీకరించుకున్నాడు, అంటే తిరిగి మళ్ళీ ఎలా ఏకం చేశాడు అనేది ఒకే ఒక ఉదాహరణ తప్ప, లేకపోతే ఒకే ఒక సూచన తప్ప ఇంకా మనకు తెలియదు. గలిలయ సముద్రంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ వారిని మళ్ళీ పలకరించి స్థిరపరిచాడు. మళ్ళీ వీళ్ళందరూ ఎప్పుడు యెరూషలేములోనికి వచ్చాడో అది మనకు తెలియదు. బహుశా ఆరోహణం తర్వాత, అంటే పునరుద్ధానం నుంచి ఆరోహణం మధ్య వరకు ఉన్న కాలంలో, ఆ 40 దినాల సమయంలో చెదరిపోయిన శిష్యుల సమీకరణ జరిగింది. ఆరోహణం తర్వాత అగైన్ ద వెంట్ బ్యాక్ టు జెరూసలేం, మళ్ళీ యెరూషలేములోనికి వెళ్ళారు. చిత్రం ఏంటంటే ఆరోహణానికి పెంతెకోస్తుకి మధ్య స్వల్ప వ్యవధి, జస్ట్ 10 days. ఈ 10 రోజుల్లో అనూహ్యమైన మార్పు, పవిత్రాత్మ ప్రోక్షణ పెంతెకొస్తున్నదే యేసు ఉద్యమ పునరుజ్జీవాన్ని, క్రీస్తు ఉద్యమ ఆవిర్భావాన్ని రెండింటినీ ఏకకాలంలో తెర మీదకి తీసుకొని వచ్చింది. సమసిపోయిన, వైఫల్యం చెందిన యేసు ఉద్యమ పునరుజ్జీవాన్ని మళ్ళీ సార్వత్రిక రక్షణ సూత్రంతో క్రీస్తు ఉద్యమాన్ని ఆవిర్భవింపచేసింది. ఇది పెంతెకోస్తు యొక్క అద్భుతమైన తత్వం. ఇప్పుడేంటి, యేసు ఉద్యమంలో యేసే మెస్సియా, క్రీస్తు ఉద్యమములో
యేసు ప్రత్యక్ష సంబంధం లేదు. యేసు ఉద్యమంలో యేసు ప్రత్యక్ష సంబంధం ఉంది, సజీవ సంబంధం ఉంది. క్రీస్తు ఉద్యమంలో యేసు సజీవ ప్రత్యక్ష సంబంధం లేదు. ఆయన శిష్యులున్నారే అపోస్తలులు, వారు ప్రత్యక్ష సాక్షులు. మళ్ళీ ఆయన బోధనలు, ద అన్రిటెన్ గాస్పల్, అంటే ఆయన ప్రకటిత బోధ, మళ్ళీ అలిఖిత బోధ, అది ప్రధాన కేంద్రం. మళ్ళీ ఆ మెస్సియానిక్ థాట్ అలాగా కొనసాగుతూ వచ్చింది. సరిగ్గా ఇక్కడ పాల్ ద అపోజల్, లేకపోతే తార్సు వాడైన పౌలు రంగప్రవేశం చేస్తాడు. పౌలు రంగప్రవేశం చేసి తన ప్రజ్ఞతో, ఈ మాటే అంటున్నాను నేను, ఆచితూచి వాడతాను పదాలు, తన ప్రజ్ఞతో, తన ప్రతిభతో, ప్రత్యక్షతతో, మూడోది ప్రత్యక్షత, అంటే ప్రత్యక్షతకు పూర్వమే పౌలు ప్రజ్ఞ పాఠవాలతో, ప్రతిభతో నిండి ఉన్నాడు. దానిని ప్రత్యక్షత ఒక పరిణతిలోనికి ప్రకటనా సూత్రంగా మలిచింది. వచ్చి ఇక సూత్రీకరించాడు తన రచనలతో, మళ్ళీ తన ప్రయాణాలతో, తన శ్రమతో విస్తృతం చేశాడు. ఇది పూర్వ నేపథ్యం. ఇక్కడ యోహాను తెర మీదకి వస్తాడు. ఒక్కసారి హఠాత్తుగా తెర మీదకి వస్తాడు యోహాను. వీళ్ళందరూ నిర్గమించారు. ప్రభువారు చనిపోయి 60 ఏళ్ళు పైనే అయింది. అప్పుడు వచ్చి మళ్ళీ ఒక నూతన భాష్యాన్ని ప్రారంభం చేస్తాడు. నూతన భాష్యాన్ని, ద లోగోస్ థియాలజీ. ఇక్కడ అంటే ఆ మొదటి 3 వచనాలు చదవగానే ఆది యందు లోగోస్ ఉండెను, వాక్యం కాదు, ఆది యందు లోగోస్ ఉండెను, లోగోస్ దేవుని వద్ద ఉండెను, లోగోస్ దేవుడై ఉండెను అని చదవగానే, అంటే యోహాను మార్కు, మత్తయి, లూకాలలో మళ్ళీ యేసు ఉద్యమములో ప్రతిధ్వనించిన మెస్సియా నిరీక్షణను విస్మరించాడా అని అనిపిస్తుంది. మామూలుగా వెంటనే చదివిన వెంటనే మార్కు, మత్తయి, లూకా సువార్తలలో, మళ్ళీ పౌలు వ్రాతలలో, ఇంకా క్రీస్తు ఉద్యమంలో అప్పటిదాకా ప్రతిధ్వనిస్తూ వచ్చిన మెస్సియా నిరీక్షణ తత్వాన్ని, లేక మెస్సియా సార్వత్రిక రక్షణ తత్వాన్ని విస్మరించాడా అనే ఒక తీవ్ర అనుమానానికి దారితీసింది. అక్కడ సందిగ్ధానికి గురయ్యాను. సరే, సందిగ్ధం మంచిది, ఎప్పుడైనా సంఘర్షణ కూడా మంచిదే. ఇక అప్పుడు ఇంకా యోహాను సువార్తలో ఎక్కడ ప్రత్యక్షంగా మెస్సియా తత్వం, పరోక్షంగా మెస్సియా తత్వం ప్రతిధ్వనిస్తూ వచ్చిందో దాని మీద పరిశోధన చేయాలి. చాలా ఉంది, నేను ఇక్కడికి ఆపేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక ఎక్సర్సైజ్, అసైన్మెంట్ చేయండి. మీరేమి క్లాసులో కూర్చునేది లేకపోతే సబ్మిట్ చేసేది కాదు కదా. మీకు మీరే జస్ట్ ఒక 10 రీల్స్ చూసే సమయాన్ని, జస్ట్ 10 రీల్స్ చూస్తారు కదా రోజులో, ఆ 10 రీల్స్ చూసి ఆ సమయాన్ని అసైన్మెంట్కి ఉపయోగించండి. జస్ట్ 10 మినిట్స్ యోహాను సువార్తలో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతిధ్వనించిన మెస్సియా భావన, అంతే, ఇంకేమొద్దు. యోహాను సువార్తలో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతిధ్వనించిన మెస్సియా భావన, దీనిని వివరించండి అని గ్రోక్ని నేను పెద్దవాళ్ళను, కలాడ్ని, చాట్ జీపీటీని, పర్ప్లెక్సిటీ కూడా పెద్దగా చెప్పదు, డీప్సీక్ని వీటిని వాడండి. ముఖ్యంగా ఈ 2, చాట్ జీపీటీ అండ్ క్లాడ్, ఈ రెండింటిని అడగండి. యోహాను సువార్తలో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతిధ్వనించే
మెస్సియా భావనను వివరించండి. ఇది అసైన్మెంట్. మీరు చేసి గ్రూపులో ఉంచండి మీ ఫైండింగ్స్. జస్ట్ కాపీ అండ్ పేస్ట్ అంతే. అది లేదు క్లాస్ రూమ్లో ఉంచండి, లేదా డిజిటల్ ట్రాక్ మనకు ఒక గ్రూప్ ఉంది కదా దాంట్లోనే ఉంచండి, పబ్లిక్ గ్రూప్లో కూడా ఉంచండి. ఏది కాదు అని అనుకుంటే ఇక్కడ కామెంట్ చేయండి. సో లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు. కువైట్ నుంచి బిడ్డ మల్లేశ్వర ఒకవేళ చూస్తున్నాడు. మల్లేశ్వర ఆయన ఓకే తను కాదనుకుంటా. ఓకే కిరణ్ ఉన్నాడు. జక్కయ్య మా స్టూడెంట్, చాలా రోజులైందిరా బిడ్డ నేను చూసి. అలాగే డోర్నే సంఘం బిడ్డ వజ్రారావు, అలాగే వరప్రసాద్, రాజు, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు అందిస్తూ ఉన్నాను. రేపు దీన్ని మరింత విస్తృతంగా, ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎందుకో నేను భావ సంఘర్షణలోనే ఉన్నాను, అంటే భావ అస్పష్టతలోనే ఉన్నాను. కారణం ఏంటంటే ఇది చాలా విస్తృతమైన అంశం కాబట్టి దానికి కావాల్సిన సమాచారం సేకరించినా కూడా దాన్ని ఆర్డర్లో పెట్టుకోవడానికి ఇంకా మనసు సంఘర్షిస్తూనే ఉంది. సో రేపు మళ్ళీ కలుసుకుందాం. అలాగే సునీల్కి, జాషువాకి కూడా వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. సెలవు. నా ఫ్రెండ్ హైమావతి కూడా చూస్తుంది, తనకు కూడా వందనాశీస్సులు.